నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నా వంతు ప్రకారంగా మరి ఈ కూటాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి నా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి సంఘ కాపరి గారికి, పెద్దలకు, నేటి సభాధ్యక్షుల వారికి, ఇచ్చేసిన విశ్వాసులందరికీ దేవుని నామాన్న వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు పాస్టర్ గారు ప్రార్థన చేసి అభిషేకించి పంపిస్తున్నాం బాబు, మిమ్మల్ని జాగ్రత్త మాట్లాడండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి అందుని బట్టి ప్రత్యేకంగా మరి సంఘ కాపరి గారికి, పాస్టర్ గారికి మరి సభాపక్షాన నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసుకోవడానికి అనేకమైన వ్యక్తుల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఒక్కొక్క అంశాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తి యొక్క జీవన విధానం గురించి కానీ, ఆయన స్థితిగతుల గురించి కానీ మనం ఆలోచించి ధ్యానించి వీలైనంత వరకు మన జీవితంలో మంచి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఏదైనా విశ్వాసం గురించి మనం ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాం గారిని గుర్తు చేసుకుంటాం. అలాగే ఏదైనా ఒక యథార్థవంతుడు అనే విషయాన్ని తెలియజేయవలసి వచ్చినప్పుడు నోవాహు గారి గురించి కానీ, యోబు గారి గురించి కానీ, లేదా ఒక నమ్మకస్తుడు లేకపోతే యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడని చెప్పవలసి వచ్చినప్పుడు యోసేపు గురించి కానీ, ఒక జ్ఞాని అని చెప్పవలసి వచ్చినప్పుడు సొలొమోన్ గురించి కానీ, ఇలాగా మనం ఒక వ్యక్తి తన జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకొని ఆ వ్యక్తి యొక్క మంచితనాలు లేకపోతే ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి మన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ మనం ఈ వాక్య ధ్యానాలు అనేవి చేస్తుంటాం. ఈరోజు కూడా నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఒక రాజుగారు. ఆయన గూర్చి దైవ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదో ఒక వాక్యాన్ని చదివి అసలు ఈ రాజులు అనేవారు ఎలా వచ్చారు, మన బైబిల్ గ్రంథంలో వారి చరిత్రను గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత ఆ రాజుగారి యొక్క జీవితాన్ని, జీవన శైలిని, విధానాన్ని గురించి మనం ఏమన్నా మంచి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆయన పద్ధతులు, ఆయన చేసిన పనులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక సరిగా ప్రవర్తించెను అని వ్రాయబడి ఉన్నది. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచు కుడి ఎడమలకు తిరగక సరిగా నడుచుకొనెను అని వ్రాయబడి ఉంది. ఆయన గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యం చెప్పేసరికే చాలామందికి మీలో నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానో అర్థమైపోయి ఉంటుంది. అయితే ఈ రాజుల గురించి మనం ధ్యానం చేయకముందు ఈ రాజులు అనేవాళ్ళు ఎలా వచ్చారు, ఆ చరిత్రను గురించి కొంచెం క్లుప్తంగా సమయం దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను.
మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా దాసులుగా ఉన్న సమయంలో సుమారు 430 సంవత్సరాలు వారు దాస్యత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టుకొనగా మోషే నాయకత్వంలో వారిని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించడం అనేది మనం చూస్తాం. ఐగుప్తు నుంచి వారు ప్రయాణమై కనానుకు వచ్చే దారిలో అనేకమైన దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అనేకమైన యుద్ధాలు చూస్తారు. కొంతమంది మరణిస్తారు. ఆఖరికి వారు కనాను దేశం దగ్గరకు వచ్చేసరికి మరి మోషే ఆయన వృద్ధాప్యంలో ఉండి మరి దూరం నుంచే దేవుడు ఆయనకి కనాను దేశాన్ని నెబో పర్వతం దగ్గర నుంచి చూపిస్తాడు. ఎందుకంటే మోషే గారు చేసిన చిన్న పొరపాటు వల్ల కనాను ప్రవేశం ఆయనకి లేక అక్కడి వరకు వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకి ఉపదేశిస్తాడు. ఉపదేశించినప్పుడు అందులో రాజులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఆ ధర్మశాస్త్రంలో సుమారు 6 రాజుకు ఉండవలసిన లక్షణాలని అందులో తెలియజేస్తాడు. ఇది అంతా కూడా మనం ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల వరకు ఏం ఉపదేశం చేశాడు మోషే అనే విషయాన్ని అందులో పొందుపరచబడింది. మీరు ఇప్పుడు చదవడానికి టైం లేదు కాబట్టి జస్ట్ నేను రిఫరెన్స్ మాత్రం చెప్తాను. ఆ విషయాలు మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేసిన తర్వాత మరి దేవుని సన్నిధికి చేరుతాడు. తర్వాత యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటి ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని ప్రవేశిస్తారు. ఇశ్రాయేలీయుల్లో ఉండే 12 మంది గోత్రాల వారికి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని ప్రాంతాలుగా మరి యెహోషువ వారికి పంచడం అనేది జరుగుతుంది. వారు ఆ విధంగా ఉన్నప్పుడు యెహోషువ నాయకత్వంలో సుమారుగా ఇంకొక 40 సంవత్సరాలు యెహోషువయే వారి నాయకత్వం వహించి వారికి కావలసిన జీవన విధానాన్ని, వారికి కావలసిన అవసరాలు, లేకపోతే ఒక నాయకుడిగానే వారిని 40 సంవత్సరాలు ఒక విధంగా పరిపాలనలాగా చేస్తాడు. ఈ 40 సంవత్సరాలు అయిన తర్వాత యెహోషువ మరణిస్తాడు. యెహోషువ మరణించిన తర్వాత ఆ ఇశ్రాయేలీయుల్ని న్యాయాధిపతులు వారి మీద ఏలుబడి చేస్తారు. న్యాయాధిపతులు అంటే ఇంచుమించుగా అన్ని విషయాల్లోని వారికి రక్షణనిస్తూ శత్రు దేశాల నుంచి, శత్రు రాజుల నుంచి వారి ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఇశ్రాయేలును రక్షిస్తూ వారికి న్యాయం తీరుస్తూ మరి న్యాయాధిపతులు అనేవారు సుమారుగా 15 మంది వారు ఒకరి తర్వాత ఒకరు దేవుడు ఏర్పాటు చేస్తాడు వారిని. అలాంటి న్యాయాధిపతుల్లో ఒకరు గిద్యోను. గతంలో నేను గిద్యోను గురించి మీకు ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తుంది, ఒక సందర్భంలో ఎక్కడో. ఈ విధంగా ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు సుమారు 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీల్ని 400 సంవత్సరాలు వారిని పరిపాలిస్తారు. పరిపాలించడం అంటే వారికి కావాల్సిన రక్షణ కల్పించడం, శత్రురాజుల నుంచి రక్షణ కల్పించడం, వారిలో వారికి ఏమైనా తగువైనప్పుడు వారికి న్యాయం తీర్చడం. ఇలా న్యాయాధిపతులు సుమారుగా
400 సంవత్సరాల వరకు వారిని ఇశ్రాయేలీల్ని ఆ సంరక్షణలో తీసుకుంటారు. చివరిగా సమూయేలు ప్రవక్త, ఆయన న్యాయాధిపతిగా నియమించబడతాడు. ఆయన వృద్ధాప్యంలో ఉంటుండగా, ఆయనకు కూడా చివరి దశలో ఉన్నప్పుడు ఆయన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించబోతాడు. సమూయేలు కుమారులు నీతిమంతులు కారు, వారు మంచి ప్రవర్తనతో ఉన్న వ్యక్తులు కారు. అందు నిమిత్తం ఈ ఇశ్రాయేలీయులు గోత్రీకులందరూ కూడా సమూయేలు వద్దకు వచ్చి, అయ్యా, మరి మాకు రాజు కావాలి, ఎందుకంటే అన్ని శత్రు దేశాలకి కూడా రాజులు ఉన్నారు. ఇరుపక్కనున్న చుట్టుప్రక్కన ఉన్న అన్ని దేశాల్లోని రాజులు ఉన్నారు. వీరు కూడా ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఒక రాజు యొక్క కబంధ హస్తాల నుంచి విడిపింపబడిన వారే. కాబట్టి అందరూ మరి లోక మర్యాదల చెప్పున రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి అని సమూయేలుని వేడుకుంటారు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ. ఎప్పుడు అంటే సుమారు 440 సంవత్సరాలు మోషే గారు చెప్పిన తర్వాత రాజుకు ఉండవలసిన లక్షణాల గురించి మోషే గారు తెలియజేసి 440 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకి రాజు గుర్తొస్తాడు. మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు గారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి అవసరమా రాజు అన్న భావన కలిగి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, వీరికి రాజుని ఏర్పాటు చేయని చెప్పేసి మరి దేవుని యొక్క ఏర్పాటులో మరి సౌలుని రాజుగా ఏర్పాటు చేస్తాడు. గాడిదలు కాసుకుంటున్న సౌలుని తీసుకొచ్చి నూనెతో మరి తైలాభిషేకం చేసి రాజుగా సౌలుని అభిషేకించడం అనేది జరుగుతుంది. ఈ సౌలు అనే ఆయన బెన్యామీన్ గోత్రుడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకి రాజుగా ఏర్పాటు చేయబడిన వారు ఎవరంటే సౌలు. సౌలు గురించి మనకు తెలుసు, చాలా విషయాలు మనం ఆయా సందర్భాల్లో నేర్చుకుంటాం. మనం ఈయన గురించి మొదటి సమూయేలు 9వ అధ్యాయము 31వ వచనం నుండి ఏ విధంగా రాజుగా ఈయన అభిషేకించడం జరిగింది అనే విషయాలు మనం చూస్తాం. అయితే తిను కూడా మొట్టమొదటి రాజు దేవుని చిత్తాన్ని ఎదురెళ్ళాడు. దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దేవుడు మరి సౌలును కూడా తొలగించడానికి 40 సంవత్సరాలు అయిన తర్వాత మరి దావీదును రాజుగా ఎంపిక చేయడం జరుగుతుంది. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలిస్తాడు. యెహోషువ 40 సంవత్సరాలు, మరి న్యాయాధిపతులు 400 సంవత్సరాలు పరిపాలిస్తారు. మొట్టమొదటి రాజు అయిన సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలిస్తాడు. సౌలు తర్వాత దావీదుని, యూదా గోత్రము వాడు, యూదా గోత్రానికి చెందిన దావీదుని రాజుగా ఎంపిక చేస్తాడు. దావీదు చాలా గొప్పవాడు. దేవుడు ఏం చెప్తాడంటే, యెహోవా చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు. 1 సమూయేలు 13:14 ఉంది. శూరుడు, బలవంతుడు. మరి ఫిలిస్తీన్ల యొక్క నాయకుడిగా ఉన్న గొలియాతును సంహరించిన గొప్పవాడు. సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, మికానిచ్చి వివాహం చేస్తాడు. అవకాశం వచ్చినా సరే, సౌలును చంపడానికి అవకాశం వచ్చినా సరే, అభిషేకించబడిన వాడు అని చెప్పేసి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోడు.
దేవుని చిత్తాన్ని మరి నెరవేర్చినవాడు. దావీదు గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన ఒక సమయంలో మరి ప్రతికూల పరిస్థితుల్లో పాపం చేసినప్పటికీ దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవుని కృపను పొందిన వ్యక్తి. చాలా వరకు ఇతను యుద్ధాలు చేశాడు, రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తనకు ఒక ఆశ ఉండేది, రాజుగారికి దావీదుకి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలని ఒక గొప్ప ఆశ ఉండేది. కానీ అంత యుద్ధాలు చేసి రక్తసిక్తమైన చేతులతో దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఆయనకి ఇష్టం లేక దావీదుతోటి, నీ కుమారుడు కడతాడులే, ఇది నీ కుమారునికి అప్పగించినప్పుడు చాలా వరకు ఆ దేవుని మందిరానికి కావాల్సిన వస్తువులు సామాగ్రిని అందరిని కూడా సమకూర్చడానికి దావీదు ప్రయత్నం చేశాడు, సమకూర్చుతాడు కూడా. దావీదు అనంతరం మరి సొలొమోన్ని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తాడు. సౌలు తర్వాత దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోన్ని దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా ఏర్పాటు చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 12:24 నుంచి, అలాగే రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది దావీదు గురించి, సొలొమోను గురించి. సొలొమోను దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నాకు జ్ఞానము కావాలని ప్రార్థన చేసినప్పుడు జ్ఞానంతో కూడా సకల ఐశ్వర్యాలు దేవుడు అనుగ్రహించడం జరుగుతుంది. మన గ్రంథంలో సొలొమోను మించిన జ్ఞానము కలిగిన వ్యక్తి మరొకడు లేడు. అప్పుడు లేడు, ఇప్పుడు లేడు అని చెప్తుంది దేవుని వాక్యం. మరి దేవుడు సొలొమోనుకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆయన మందిరాన్ని నిర్మించడానికి. సొలొమోను చాలా సుందరమైన మందిరాన్ని నిర్మిస్తాడు. అంతేకాదు రాజనగరాన్ని నిర్మిస్తాడు, అలాగే తన నగరును కూడా నిర్మించుకుంటాడు. చాలా సౌందర్యమైన నగరంగా దాన్ని తీర్చిదిద్దుతుంటాడు. ఇది సొలొమోను గురించి. కానీ సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అనేక వేల సామెతలు ఆయన రచించాడు. ఆయనకున్న జ్ఞానము అనేది మరి శివాదేశపు రాణి పరిశీలించినప్పుడు తన జ్ఞానాన్ని చూసి ముగ్ధురాలై కొన్ని మనుగుల బంగారాన్ని, ఎంతో వజ్రవైడూర్యాలని ఆమెకి కానుకగా కూడా ఇస్తాడు. తన సమయంలో సొలొమోను సమయంలో ఏ విధమైన యుద్ధాలు కూడా జరగలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. రాజ్యం పరిపాలన క్రమంగా చక్కగా జరుగుతుండేది. కానీ అతను దేవుని చిత్తానికి లోబడి ఉండలేదు. సౌలు దేవుని చిత్తానికి లోబడలేదు. దావీదు దేవుని హృదయానుసారుడుగా లేకపోతే చిత్తానుసారమైన మనసు గలవాడిగా జీవించాడు. మరి సొలొమోను వచ్చేసరికి తను అన్య స్త్రీలను వివాహం చేసుకుంటాడు. అన్య స్త్రీలు వివాహం చేసుకుంటాడు. చివరాఖరికి మరి ఏ దేశం అయితే వారిని దాస్యత్వంలో పెట్టిందో ఆ ఐగుప్తు దేశపు స్త్రీని కూడా వివాహం చేసుకుంటాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. లెక్కకైతే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారని ఉంది. అంతమంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. పోను దాంతో సరిపోకుండా అన్య స్త్రీలు ఆరాధించే ఆ విగ్రహాలను కూడా ఆరాధించడం ప్రారంభిస్తాడు. ఆ విగ్రహాలకు
ఆ సియోను కొండకి ఎదురుగా దేవతా స్తంభాలను కూడా నిర్మిస్తాడు. ఎప్పుడైతే ఇంత దుష్టచర్యకు పాల్గొన్నాడో దేవుడు ఆగ్రహిస్తాడు సొలొమోను రాజు మీద. దేవునికి హేయమైంది, ఇష్టము లేనిది ఏమిట్రా అంటే అన్నిటికంటే విగ్రహారాధన అంటే అసహ్యం దేవునికి. సో దేవుడు అక్కడ సొలొమోను మీద చాలా విరక్తి కలిగి ఏమంటాడంటే, నీ నుండి నీ రాజ్యాన్ని తొలగించేస్తాను అని చెప్పేసి అంటాడు. అంటూ ఒక మాట అంటాడు, కేవలం దావీదును చూసి నీ సమయంలో కాదు కానీ నీ కుమారుని సమయంలో నీ రాజ్యం నీ హయాంలో తొలగించను కానీ నీ కుమారుని సమయంలో రాజ్యాన్ని తొలగిస్తాను అంటాడు. అంతవరకు ఈ ముగ్గురు కలిసి పరిపాలించినది ఐక్య ఇశ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యం ఎప్పుడైతే ముగ్గురుతో ఇంకా ఆగిపోతుంది. కారణం దేవునికి వ్యతిరేకంగా ఆయనకి ఇష్టం లేని కార్యాలు రాజుగా చేశాడు కాబట్టి అతని కుమారుడైన రెహబాము సమయంలో దేవుడు ఇంకోటి అంటాడు, నీ వద్ద నుండి తీసి నీ దాసునికి ఇచ్చేస్తానంటాడు రాజ్యాన్ని. సొలొమోను నుండి ఆ రాజ్యాన్ని నీ దాసుడికి ఇచ్చేస్తానని చెప్పి తనిచ్చిన ఒక విధంగా శాపమే అనుకోవచ్చు దాన్ని మనం. ఆ విధంగా రెహబాము పరిపాలన ప్రారంభించినప్పుడు తన దాసుడైన సొలొమోను దాసుడైన యరొబాము అనే వ్యక్తి రెహబాము దగ్గరకు వచ్చి, అయ్యా, నీ తండ్రి సొలొమోను మమ్మల్ని చాలా మా దాస్యత్వం మీద చాలా బరువైన కాడి మోపాడు, అంటే మాపై ఎక్కువ శ్రమలు పెట్టాడు, దాన్ని కొంచెం సులువు చేయమని అడుగుతాడు. రెహబాము సొలొమోను కుమారుడు, రాజుగా ఉన్నప్పుడు అడిగినప్పుడు ఎవరు దాసుడైన యరొబాము వచ్చి అడిగినప్పుడు 2-3 రోజులు సమయం తీసుకుంటానే ఆలోచించి చెప్తానని చెప్పి ఏమంటాడంటే, వారి యొక్క స్నేహితుల మాటలు విని నా వల్ల కాదు, నేను నా తండ్రి నడుము నా బొటనవేలంత ఉంది అంటాడు. అంటే నేను నా తండ్రి కంటే గొప్పవాడిని అన్నట్టు చెప్తూ చివరికి ఏం చెప్తాడంటే, నేను ఇంకా భారం మోపుతాను మీ మీద, నా తండ్రి మోపిన భారం కంటే ఇంకా శ్రమ పెడతాను మిమ్మల్ని అని చెప్పి దాసుడైన యరొబాముతో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏకమై రాజు మీద తిరుగుబాటు చేసినప్పుడు రెహబాము షోమ్రోను అనే పట్టణాన్ని వదిలి పారిపోయి యెరూషలేములో తలదాచుకుంటాడు. అప్పుడు ఆ రాజ్యం ఎలా విడిపోయింది అంటే, షోమ్రోను రాజ్యంగా 10 గోత్రాల వారు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఇశ్రాయేలీల రాజ్యము అంటారు. అది ఇశ్రాయేలు అంటే పై భాగంలో ఉంది. ఇశ్రాయేలు క్రింద భాగంలో దక్షిణ భాగంలో ఈ పారిపోయిన రెహబాము యెరూషలేములో రాజధానిగా చేసుకొని యూదా బెన్యామీన్ గోత్రంలో 2 గోత్రాలు కలిపి ఒక రాజ్యాన్ని స్థాపించుకుంటారు. ఈ విధంగా ఏర్పాటైన ఏకమైన సమైక్యంగా ఉండే ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోవడం మనం ఇక్కడ చూస్తాం. ఒకటి యూదా రాజ్యము, రెండోది ఇశ్రాయేలు రాజ్యం. ఈ యూదా రాజ్యంలో సుమారు కాదు 20 మంది రాజులు పరిపాలిస్తారు. యూదా రాజ్యము
రెహబాం మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలిస్తారు. ఇశ్రాయేలీల రాజ్యంలో 19 మంది రాజులు పరిపాలిస్తారు. యారోబాం మొదలుకొని హోషియా వరకు 19 మంది రాజులు పరిపాలిస్తారు. యూదా రాజ్యాన్నేమో 20 మంది రాజులు పరిపాలిస్తుంటారు. మరి నేను టీచర్ని కాబట్టి పాఠంలా చెప్తున్నాను, మరి ఎంతమందికి అర్థమవుతుందో దయచేసి ఫాలో అవ్వాలని కోరుతున్నాను. మనసు పెట్టండి, ఎందుకంటే ఇది చరిత్ర తెలుసుకోవడం కూడా మనకు అవసరం. దేవుని వాక్యంలో ఇది జరిగినది, సత్యమైనది చరిత్ర కాబట్టి ఇది నేర్చుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయింది. ఉత్తర భాగాన్ని ఇజ్రాయెల్ అన్నారు, దక్షిణ భాగాన్ని యూదా రాజ్యం అన్నారు. యూదా రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యంలో 19 మంది రాజులు మాత్రమే పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యం ఎంతవరకు కొనసాగింది అని అంటే కేవలం 210 సంవత్సరాలు మాత్రమే, 209 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేల్ రాజ్యం కొనసాగింది. తర్వాత వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు రాజ్యాల కొరకు వారిలో వాళ్ళే పోరాడుకోవడం, లేకపోతే శత్రువులు వాళ్ళ మీద దండయాత్ర చేయడం, ఒకవేళ దేవుడే వాళ్ళని నాశనం చేయడం, ఈ విధంగా చేస్తే 209 సంవత్సరాలకే రాజ్యం అంతమైపోయింది ఇజ్రాయెల్ రాజ్యం. ఆ ఇజ్రాయెల్ రాజ్యం సుమారుగా 200 సంవత్సరాలు అంతమైన తర్వాత అష్షూరు చెరకి వీళ్ళు కొనుక్కోబడతారు. అష్షూరు రాజు వీళ్ళందరినీ చెరలో తీసుకుపోతాడు, ఇజ్రాయేలీలందరినీ కూడా. అందులో ఏ ఒక్క రాజు కూడా మంచి రాజు కాదు, అందరూ దుర్మార్గులే. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన, ఇజ్రాయెల్ దేశం అంటే ఉత్తర ప్రాంతంలో ఉన్న దేశాన్ని పరిపాలించిన రాజులు 19 మంది కూడా అందరూ దుర్మార్గులే. 209 సంవత్సరాలు అయ్యేసరికి చాప చుట్టేస్తారు వాళ్ళు, చుట్టేసి అష్షూరు చెరలోకి పోతారు. సుమారుగా 9 కుటుంబాలు పరిపాలించాయి. 19 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినవారు కాదు, 9 కుటుంబాలు, వేరు కుటుంబాలకు చెందిన 19 మంది రాజులు దుర్మార్గ పాలనలో వారి రాజ్యాన్ని వారు అంతం చేసుకున్నారు. అష్షూరు చెరకి 209 సంవత్సరాల అనంతరం వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటు దక్షిణ భాగంలో ఉన్న యూదా రాజులు చూసుకుంటే 20 మంది పరిపాలించారు. వారిలో 20 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇటు సొలొమోను రాజు కుటుంబానికి, అంటే దావీదు నుంచి వచ్చినవారు అన్నమాట, యూదా వంశీయులే ఇంచుమించుగా. 20 మంది రాజులు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇందులో 7 మంది మంచి రాజులు ఉన్నారు, మిగతా వాళ్ళు 13 మంది కూడా చెడ్డ రాజులే. 20 మందిలో కూడా మనం ఇక్కడ గమనిస్తే ఇందులో ఒక స్త్రీ కూడా పరిపాలించింది. ఆమె పేరు చెప్తారండి ఎవరన్నా? ఒక రాణిగారు కూడా 6 సంవత్సరాలు పరిపాలించింది. ఎవరికన్నా అవగాహన ఉందా? అతల్య అనే ఒక రాణి కూడా పరిపాలించింది 6 సంవత్సరాలు. ఈ విధంగా చూసుకుంటే ఈ 20 మంది రాజులు 345 సంవత్సరాలు రాజ్యపాలన అనంతరం వీళ్ళు కూడా చివరికి వచ్చేసరికి వీళ్ళు కూడా భ్రష్టు పట్టి బబులోను చెరకు కొనుక్కోబడతారు. 345 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యూదా రాజులు కూడా అంతమైపోద్ది. ఇది రాజుల చరిత్ర. క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కొక్క రాజు గురించి చాలా వివరంగా ఒక్కొక్క తరగతిగా మనం నేర్చుకోవచ్చు. కానీ క్లుప్తంగా చూస్తే రాజులు అనేవారు ఇశ్రాయేలీలకి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు అంతమయ్యారు అనేది చెప్పాను మీకు. ఇప్పుడు నేను మొట్టమొదటిగా నేను చెప్పిన ఒక చదివిన వాక్యం గుర్తుండి ఉంటుంది. అతడు
యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు, నీతిగా నడుచుచు, కుడి ఎడమలకు తిరగక సరిగ్గా ప్రవర్తించాను అని చెప్పింది. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే యూదా రాజులలో, యూదాకు చెందిన రాజుల్లో 16వ రాజైన యోషియా అనే రాజు. యోషియా. ఇప్పుడు యోషియా అనే రాజు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని అతను ఎలా పరిపాలించాడు, అతని పరిపాలన విధానం, జీవన విధానం, అతని నుంచి మనం ఏమైనా నేర్చుకునేది ఉన్నదా అనే విషయాన్ని మనం చూద్దాం. యోషియా రాజు తండ్రి పేరు ఆమోను. ఇతను కూడా రాజే. ఇతను కేవలం 3 సంవత్సరాలే రాజ్యపాలన చేసి చనిపోవటం జరుగుతుంది. అతనికి ముందు రాజు అతని తాత మనష్షే. ఈ పేరు మనం వినే ఉంటాం, మనష్షే అని మనం పెట్టుకుంటాం కూడా, చాలామంది పెట్టుకుంటూ ఉంటాం. మనష్షే కూడా మంచి రాజు కాదు, ఇతను కూడా చెడ్డ రాజే. కానీ ఇటు 20 మంది, అటు 19 మంది, ఎంత అయిందండి? 39 ప్లస్ 3 కలిపి ఉన్నప్పుడు 3 కదా, 39 3 42 మంది. ఈ 42 మంది రాజులలో కూడా అత్యధిక కాలం రాజ్యపాలన చేసిన వ్యక్తి మనష్షే. 55 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించాడు యెరూషలేము కేంద్రంగా. ఈ మనష్షే మరి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఇంచుమించుగా చెప్పాలంటే ఒక 7 రాజులు మాత్రమే దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా రాజ్యపాలన చేసిన వారు. మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగానే పాలించారు. దేవుడు వారికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించడం, సరిగ్గా పరిపాలించగా వీరు ఒక యూదా వారేమో బబులోను చెరకు, ఇజ్రాయేలు వారేమో అమోరీయుల చెరకు కొనుక్కోబడ్డారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే రాజు యోషియా. ఇతని తండ్రి చంపబడతాడు. ఎవరితో చంపబడతాడంటే సహచరులతోటి చంపబడతాడు 3 సంవత్సరాలకి. మనం అర్థం చేసుకోగలిగితే తన సేవకులైన వారితోనే చంపబడతాడు. మన ఇందిరాగాంధీని ఎలా చంపేశారో అలా చంపేశారనమాట. ఎప్పుడైతే చనిపోయాడో సడన్గా 3 సంవత్సరాలకే, అప్పటికి యోషియాకి కేవలం 8 సంవత్సరాల వయసు. 8 సంవత్సరాల వయసు గల యోషియాని ప్రజలందరూ నువ్వే మాకు రాజుగా ఉండాలని కోరుకున్నప్పుడు, యోషియా చిన్ననాటి నుంచి మరి రాజ కుటుంబంలో జన్మించాడు కాబట్టి అనేకమైన విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. విలువిద్యలు, అనేక యుద్ధ విద్యలతో పాటు అనేక విద్యలు, చరిత్రలు నేర్చుకుంటారు. చిన్నవాడే, 8 సంవత్సరాల వయసు వాడే, కానీ తను అందరి గురించి తెలుసుకున్నాడు. తన ముందు తాతల ముత్తాతలు 16 తరాల ముందు సొలొమోనుకు ముందు దావీదు గురించి తెలుసుకొని తను ఏం చేశాడో తెలుసా? దావీదు రాజు అనుసరించాడంట. 2వ దినవృత్తాంత గ్రంథాలు 34వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథాలు 34వ అధ్యాయము మనం చూస్తే అక్కడ 2-3 వచనాల్లో మనం చూస్తాం. దావీదు ఎలాగైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వాక్యంలో అక్కడ దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా నడుచుకున్నాడంట. దావీదు ఎలాగైతే ప్రవర్తించాడో దావీదు ప్రవర్తన చూసి సరిగా ప్రవర్తించడం నేర్చుకున్నాడంట. ఆయన్ని మాదిరిగా తీసుకున్నాడు. ఇక్కడ 8 సంవత్సరాలకే రాజు అయిన వ్యక్తి పరిపాలించడానికి ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఆయన పితరుడైన తండ్రిని తీసుకోవాలి.
ఆ తాతను ఆదర్శం తీసుకోలేదు. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు, విగ్రహారాధన చేశారు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోన్ని ఆదర్శంగా తీసుకోలేదు, కానీ దేవుని చిత్తానుసారుడైన దావీదును తన రోల్ మోడల్గా తీసుకొని జీవించడం జరుగుతుంది. మనం కూడా ఆ రోజుల్లో మరి దావీదుని అతను ఆదర్శంగా తీసుకున్నాడు. మరి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మనం కేవలము మన దేవుడని యేసుక్రీస్తుని మాత్రమే మనం ఆదర్శంగా తీసుకొని జీవనం. ఒకే ఒక వ్యక్తి బైబిల్లో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునేది అన్న ఒక వ్యక్తి పౌలు గారు. ఎవరు అనలేకపోయారు ఆ మాట. ఎందుకంటే ఆయన తుది వరకు చివరి వరకు పోరాడాడు, తన పరుగు కడముట్టించాడు. ఈ రోజుల్లో మనం నేర్చుకుంటున్న చాలామంది, ఇప్పుడు ఈవెన్ దావీదు గారు కూడా తప్పులు చేశాడు. సొలొమోన్ రాజు కూడా తన పరుగు తుదిమెట్టించలేకపోయాడు. కాబట్టి పౌలు గారి యొక్క సందేశాలు, ఆయన పత్రికలను బట్టి ఆయనను ఫాలో అవడం అనేది జరుగుతుంటుంది. సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నీ కూడా పౌలు గారి సందేశాలనే మన ఆదర్శంగా తీసుకుంటానికి కారణం ఏంటంటే ఆయన నన్ను పోలి నడుచుకోనండి అని అంత ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేరు, కేవలం పౌలు గారు మాత్రమే. ఆ రోజుల్లో దావీదు ఎలాగైతే మరి దావీదును పోలి ఎలా అయితే నడుచుకున్నాడో రాజు, మనం ఈరోజు దేవుణ్ణే పోలి నడుచుకోవాలి, మనం ఆయన్నే అనుసరించాలి అనే విషయాన్ని మనం యోషియా ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉంటాం. అంతేకాదు తను చేసింది రెండో పని ఏంటంటే, చిన్న వయసులో రాజైన వ్యక్తి తను ఎదుగుతూ ఉన్నప్పుడు తన 18వ ఏట వచ్చేసరికి తను చేసిన పని ఏంటంటే, అక్కడ ఉండే వారి పితరులు స్థాపించిన దేవతా విగ్రహాలన్నిటినీ తొలగించాడట. దేవతా విగ్రహాలన్నీ కాల్చేశాడు. మరి అది వారి పితరులు ఏర్పాటు చేసుకున్నవే. తాత మనిషి ఏర్పాటు చేశాడు, తండ్రి అమోను ఏర్పాటు చేసుకున్నది, వీటన్నిటినీ తొలగించాడంట. కాబట్టి ఆ రాజు యొక్క ఆ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను ఏ విధంగా అయితే విగ్రహాలని తొలగించాడో మనలో ఉండే విగ్రహాలు అనేకమైన ఉన్నాయి. చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు, విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాలను పూజించక్కర్లేదు, దేవునికంటే మనం ఏది ఎక్కువగా మనం మనసు పెట్టి మనం ఉంటామో అదే మన మనసులో విగ్రహము అని చాలాసార్లు మరి దైవజనుల ద్వారా కూడా వింటూ ఉంటాం. మొన్నొచ్చిన దైవజనులు చెప్పినట్టుగా పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వీటిని చంపేయండి అని చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. ఏంటది గుర్తుందా ఎవరికన్నా? దైవజనులు చెప్పారు, మొన్న రాజమండ్రి నుంచి వచ్చిన దైవజనులు, మనం 5 విషయాలను చంపేసుకోవాలి, 5 విషయాలు వదిలేసుకోవాలి, 5 విషయాలు పొందుకోవాలని చెప్పారు. అందులో చంపుకోవాల్సిన 5వ విషయంలో ఒకటి ధనాపేక్ష. అది విగ్రహారాధనతో సమానం. విగ్రహాలను నిర్మూలించడము, తొలగించడం అంటే ఏదో బయట ఉండే ఐడల్స్ని కాదు మనం చేసేది. ఇలాగే గతంలో ఒక ఆయన ఏదో చేశాను అది చేశాను అని చెప్పి జైలు పాలైపోయాడు. మనం అది చేయాల్సిన పని లేదు, ఎవరి విశ్వాసాలని మనకి వ్యతిరేకంగా వెళ్ళాల్సిన పని కూడా లేదు. మనలో ఉన్న విగ్రహాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టం కానివి మనలో ఏదైనా ఉంటే ఆ విగ్రహాలతో సమానమే. అలాంటి విగ్రహాలని ఎలాగైతే యోషియా తొలగించాడో ఈనాడు మనలో ఉండే విగ్రహాలని తొలగించుకోవాలి. అతను చేసిన 3వ పని ఏంటంటే, పాడైపోయిన మందిరాన్ని పునర్నిర్మించాడు, బాగు చేయడం చేశాడు. ఎవరు మందిరానికి వెళ్ళడం మానేశారు.
అందరూ దేవతలను పూజించుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో మందిరం పాడైపోయింది. యరొబాము టైంలోనే అందులో ఉండే బంగారు వస్తువుల్ని అపహరించుకుపోయారు. దానికి బదులు ఇత్తడి వస్తువుల్ని ప్రతిష్ఠించారు. ఉన్నదంతా కూడా కొల్లగొట్టేసుకుంటున్నారు. దేవుని మందిరంలో ఏమీ లేకుండా చేసి అన్నీ పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు యోషియా రాజు అయిన తర్వాత మందిర నిర్మాణానికి, మందిరం బాగు చేయడానికి పూనుకున్నాడు. మందిరం బాగు చేయడానికి మరి శాస్త్రి అయిన షాఫాను అనే ఆయన్ని పిలిచి, అక్కడ యాజకుడు ఉంటాడు, హిల్కియా అనే యాజకుడు మందిరంలో, ఆయన్ని కలువు వెళ్ళి అక్కడ కావలసిన మందిరంలో ఉండే ఆ సొత్తుని ఏదైతే ఉందో దాన్ని వడ్రంగి వారికి, శిల్పకారులకి, వాళ్ళకి ఇచ్చి ఆ మందిరాన్ని బాగు చేయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్తారు. ఈ షాపాను అనే ఈ శాస్త్రి వెళ్ళి హిజ్కియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నప్పుడంట అప్పుడు ఒక పుస్తకం దొరికిందంట హిజ్కియా ఎవరికి, మన హిల్కియా గారికి. హిల్కియా ఆయన ప్రధాన యాజకుడు, ఆ మందిరంలో ప్రధాన యాజకుడి పేరు హిల్కియా. ఆయనకు ఆ పుస్తకం దొరికిందంట. ఏమిటి ఆ పుస్తకం అని చెప్పి చదివి అది తీసుకొచ్చి ఈ శాస్త్రి గారు తీసుకొచ్చి రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు రాజు చదువుతాడు. అది ఏమీ కాదు, అది ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. ధర్మశాస్త్రం ఎక్కడో అది దొరికిందంట. ఎక్కడ వెతుకుతూ ఉంటే, ఇది శుభ్రం చేస్తుంటే, మందిరం శుభ్రం చేస్తుంటే ధర్మశాస్త్రం దొరికిందంట. ఆ ధర్మశాస్త్రంలో ఏముంది? ఇందాక నేను చెప్పాను, రాజులు ఎలా ఉండాలి అనేది మోసే టైంలో 440 సంవత్సరాల క్రితం మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన ఇంచుమించు 6-7 పాయింట్స్ అందులో ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే, రాజుకు ఉండవలసిన లక్షణాల్లో ఎక్కువ గుర్రాలు ఉండకూడదంట. రాజుకి ఉంటే అహంతో సమానం. రాజుకి గుర్రాలు ఎక్కువ ఉండకూడదు. రాజు ఇతర స్త్రీలను వివాహం చేసుకోకూడదు. బహుభార్యత్వం ఉండకూడదు. ఇలాగ చాలా ఉన్నాయి. అందులో ఇవన్నీ చూసినప్పుడు ఈ రాజుగారికి చాలా దుఃఖపేస్తుంది. దేవుని సన్నిధిలో మెత్తని హృదయంతో గోజాడి ఆయన ప్రార్థన చేస్తాడు. దేవా, మేము తప్పు చేసాం ఇంతకాలం అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడు. ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉండే ఒక ఏంటి దీని గురించిన ప్రవచనం ఏమైనా ఉందా అని చెప్పేసి ఒక ప్రవక్తి దగ్గరికి పంపుతారు. వీళ్ళందరూ వెళ్తారు. రాజుగారు పంపినప్పుడు ఆ ప్రవక్తి పేరు ఏంటంటే హెల్దా. ఆ ప్రవక్తి పేరు హెల్దా. ఆ ప్రవక్తి ఏం చెప్తుందంటే, నీ దేశం మీదకి చాలా ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది, నాశనం అయిపోతుంది మీ దేశం అని చెప్తుంది. అప్పుడు అందరిని సమకూరుస్తాడు రాజుగారు. సమకూర్చి అందరి ఎడల ప్రమాణం చేస్తాడు. ఏమనంటే అన్ని పెద్దల్ని, పిల్లల్ని, అందరినీ, దేశంలో ఉండేవారు అందరినీ సమకూర్చి నేను ప్రమాణం చేస్తున్నాను, దేవుని చిత్తానుసారంగా లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను పరిపాలిస్తాను, నేను జీవిస్తాను అని వారితో కూడా ప్రమాణం చేయించి దేవునికి చిత్తానుసారంగా జీవిస్తాడు. అయితే ప్రవక్త ఏముంటుందంటే, అయితే ఇది నువ్వు చూడవు, నీ తర్వాత నీ బిడ్డలు చూస్తారు ఈ నాశనం అంతా కూడా అని చెప్పి అన్నప్పుడు, మరి ఇతను చనిపోయిన తర్వాత ఇంకొక 2 రాజులు మాత్రం పరిపాలిస్తారు. ఆ పరిపాలన అనంతరం వీళ్ళు బబులోను చెరలోకి పోతారు. అది దేవుని యొక్క శాపం. ఇంత మంచి రాజు ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు, మరి మందిరాన్ని బాగు చేశాడు. మందిరం అనేసరికి మనం ఎలా అన్వయించుకోవాలంటే, మన శరీరము, మన హృదయమే దేవుని మందిరం. మరి మొదటి కొరింథీలు 6:19, అలాగే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 20-22లో కూడా ఈ విషయం మనం చూస్తాం. హృదయం లేదా దేవుని మా ఆలయం అని మీరు ఎరుగరా అని పౌలు అడుగుతాడు.
సో మన హృదయం ఏమైనా ఇలాంటి ఉంటే వాటిని మనం రిపేర్ చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, మన మందిరాన్ని మనం బాగు చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు. ఇంక చివరిగా ఇతను చేసింది ఏంటంటే పస్కా పండుగ ఆచరించాడు. ఈయన చేసిన పస్కా పండుగ అంట ఇతని ముందు రాజులు కానీ ఇతని తర్వాత రాజులు కానీ ఎవ్వరూ అంత ఘనంగా ఆచరించలేదంట. అంత గొప్పగా కొన్ని వేల సంఖ్యలో 30,000 గొర్రెలు, 3,000 కోడెలు అంటే మనకి ఎద్దులు పంచాడంట. పస్కాకి బలి ఇవ్వడానికి అందరూ ఇవ్వాల్సినప్పుడు అందరూ ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు తినే పంచాడట తన మందలోంచి. సొలొమోను అయితే లక్షల కొలది గొర్రెలను బలిచ్చాడు, అది వేరు. కానీ పస్కా ఆచరించడం మాత్రం ఇతను ఆచరించినట్టుగా రాజుల్లో తిన ముందు కానీ తిన వెనక కానీ ఎవరు ఆచరించలేకపోయారు. ఈయన గురించి ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది. నేను మొదటగా చెప్పబడిన దాంట్లో చూడండి, దిన వృత్తాంత గ్రంథ 2వ రాజులు 22వ అధ్యాయము 23 చూడండి, 22, 23. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒక్కడునూ లేడు, అతని తర్వాతనైనా అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. అతను 23, 25 23, 25 2వ రాజులు 23, 25లో ఉంది చూడండి. సాధారణంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో దేవుని ఆరాధించిన వాడు ఎవరు అని అనేసరికి మనం దావీదు అంటాం కదండి. కానీ ఇతనులాగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో బలముతో ఆరాధించిన వాడు ఇతనికి ముందు లేరంట, ఇతని తర్వాత కూడా లేరంట. అంత గొప్ప రాజు యోషియా గురించి మరి ఎందుకనో మనం మరుగున పడతాం. కానీ యోషియా ఈవెన్ దావీదు కంటే గొప్పవాడు, సొలొమోన్ కంటే గొప్పవాడు. మనం సాధారణంగా డేవిడ్ రాజు అని పేరు పెట్టుకుంటాం, పేరు రాజుగారు అని పెట్టుకుంటాం కదా, లేకపోతే సాల్మన్ రాజు గారు అని పేరు పెట్టుకుంటాం. యోషియా అని ఎవరు పెట్టుకున్నట్టు నేను చూడలేదు, యోషియా రాజు గారు కానీ అలాగే నేను ఇక్కడ చూడలేదు. యెషయా అని పెట్టుకోవడం చూశాను కానీ యోషియాని ఎక్కడ మనం చూడలేదు. ఒక విధంగా మరుగున పడ్డాడు ఈయన, ఎందుకంటే తెలియదు. కానీ యుధరాజుల్లో గొప్ప రాజు, ఐక్యరాజుల కంటే గొప్ప రాజు. మరి అంత గొప్ప రాజుని గుర్చిన మంచి వివరాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఈరోజు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. కానీ అతని అంతం ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకొని మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా ఇంత చక్కగా రాజ్యపాలన చేసి దేవునికి చిత్తానుసారంగా ఇష్టానుసారుడిగా జీవించిన యోషియా చివరికి ఏమవుతాడంటే, అంటే అది దేవుని చిత్తం అని తెలుసుకోకపోవడానికి కారణం, ఒక్కొక్కసారి దేవుడు శత్రువులతో మాట్లాడతాడు. మనకి శత్రువుల్ని మన మీదకు ప్రేరేపిస్తుంటాడు. ఏమైందంటే ఒకసారి ఐగుప్తు దేశం ఫరో రాజు, అతని పేరు నెకో. ఆ రాజులందరినీ ఫరో అంటాం. ఆ నెకో అనే ఫరో రాజు అష్షూరు రాజు మీదకి యుద్ధం వెళ్తాడు. నెకో రాజు ఫరో రాజు అష్షూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఇతనికి ఏ విధమైన సంబంధం లేదు. ఎవరికి? యోషియా రాజు గారికి ఏ విధంగా సంబంధం లేదు. ఈయన మధ్యలో కలగజేసుకొని నువ్వు యుద్ధం చేయడానికి వీలు లేదు అంటే ఫరో అంటాడు తన దూతలను పంపి, నీకు సంబంధం ఏంటిది? నేను నా శత్రువుని మీద యుద్ధం చేస్తున్నప్పుడు నీకు సంబంధం ఏంటి?
దేవుడు నన్ను ప్రేరేపించాడు అతన్ని ఓడించమని. దేవుడిచ్చిన ఆజ్ఞతో నేను వెళ్తున్నాను యుద్ధానికి, నీకు సంబంధం ఏంటి అన్నప్పుడు ఫరో నీకు దేవుడు చెప్పడం ఏంటని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ యుద్ధానికి మారువేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు ఇతన్ని బాణంతో కొట్టినప్పుడు అక్కడక్కడ అతను గాయపడతాడు. ఇతని సేవకులు తీసుకొచ్చి యెరూషలేములో సమాధి చేస్తాడు. దీని విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడండి, సాధారణంగా మనం ఏదైనా ఒక కుక్క అలా వెళ్తుంది అనుకోండి, కుక్క దాని చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఏం చేయదు, ముద్దు పెట్టుకుంటుందా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, సామెతలు 26:17లో చూస్తే, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానము. ఆ పని చేశాడండి. ఇంత దేవుని చిత్తానుసారుడు, దేవుని చిత్తం నెరవేర్చి మరి విగ్రహాలను కొల్లగొట్టి దేవుని మందిరాన్ని బాగు చేసి దేవుని వాక్యాన్ని అంటే ప్రచురం చేశాడు. చెప్పాలి అని అంటే ఇతను ప్రమాణం చేశాడు, అందరితో ప్రమాణం చేయించాడు, అందరినీ సమావేశపరిచి ఒక విధంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చివరిలో చేసిన చిన్న పొరపాటుకి, అంతే కదండి, మోషే గారు కూడా చిన్న పొరపాటు. ఏంటా పొరపాటు? మాట్లాడమన్నాడు, కొట్టాడు. తిను కూడా ఫరో నెకో అనే రాజు చెప్పినా కానీ, ఇది దేవుని చిత్తం అని చెప్పినా కానీ వినకుండా యుద్ధానికి వెళ్ళి అక్కడ మరణించడం అనేది జరుగుతుంటుంది. ఇది మనం ఈ యోషియా రాజు గురించిన జీవిత విధానంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతను దావీదును అనుసరించాడు, మనం కూడా యేసును అనుసరించాలి. అతను దేవతా స్తంభాలను పడగొట్టాడు, మనం కూడా మనలో ఉన్న విగ్రహాలను తీసుకోవాలి. అలాగే ఆయన దేవుని మందిరాన్ని బాగు చేశాడు, మనం కూడా మన హృదయము మన శరీరాన్ని దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు, మనం కూడా దేవుని వాక్యాన్ని లోబడి జీవించాల్సి ఉంది. చిన్న పొరపాటు చేశాడు, ఆ పొరపాట్లు మనం చేయకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కృపలో మనం సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మీ అందరికీ ఇంత ఓపికగా, మరి సమయం ఎంతైనా నాకు తెలియదు, మరి ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యోషియా జీవితం, రాజుల యొక్క చరిత్రను మనం విని ఉన్నాం. యోషియా దేవునికి ఇష్టడుగా తాను జీవిస్తూ వచ్చున్నాడు. నిజమే, మరుగున పరచబడినటువంటి ఆ రాజు యొక్క జీవితాన్ని దినవృత్తాంతంలో 2 దినవృత్తాంతంలో 34, 35 అధ్యాయంలోను, రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 22, 23, 24 అధ్యాయాలను ఆ యోషియా గురించి రాయబడుతున్నటువంటి మాట. 8 ఏళ్ల వయసులో తన ఏలన ఆరంభించి ఉన్నాడు. తన తాత మనిషిలా కాక, తన తండ్రి ఆమోను వంటి కాక, చక్కగా దేవునికి ఇష్టడుగా దావీదును అనుసరించి ఉన్నాడు. మొట్టమొదటిగా. రెండవది, దేవునికి ఇష్టము కానిది తను తీసివేసి ఉన్నాడు, విగ్రహములను పడగొడుతూ వచ్చి ఉన్నాడు. మూడవది, దేవుని మందిరాన్ని తను కట్టడానికి తన ప్రయత్నం చేస్తూ వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రానికి విలువిస్తూ వచ్చి ఉన్నాడు, నిబంధన చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, అంటే పస్కా పండుగను అనుసరిస్తూ వచ్చి ఉన్నాడు. ఇన్ని చక్కగా చేస్తూ వచ్చి ఉన్నాడు. ఒకవేళ పొరపాటున దేవుని యొక్క వాక్య భాగాన్ని లేదంటే దేవుని మాటను తను అర్థం చేసుకోలేకపోయినా, ఐగుప్తు రాజు చెప్పినా అర్థం చేసుకోలేకపోయినా, తన మరణం విషయంలో దేవుడే ఒక వాగ్దానం చేస్తున్నాడు, నెమ్మదిగా నువ్వు మరణిస్తావు అని చెప్పినటువంటి మాట. ఈరోజు మన జీవితం కూడా అట్టి నెమ్మదిగా మనకు ఉండాలి అంటే యోషియా రాజు వలె
ఎలాగైతే జీవించినాడో అట్టి జీవితాన్ని మనము జీవించడానికి దావీదును అనుసరించి ఉన్నాడు. మన దావీదు యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. ఆ యేసుక్రీస్తు వారిని మనం అనుసరిద్దాం. ధర్మశాస్త్రానికి మనం విలువిద్దాం. మనలో ఏదైనా విగ్రహారాలే దేవుని కంటే ఏదైనా ప్రాముఖ్యతను మనకు కలుగుంటే దాన్ని మనం విడిచిపెడదాం. ధర్మశాస్త్రాన్ని మనం అనుసరిద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం మన మందిరం, దేవుని యొక్క దేవాలయం అనేది ఇక దేహాన్ని సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిగా మనం ఉందాం. అట్టి రీతిగా మనం ఉండినట్లుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందామా? తల వంచండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనం తెలియజేసుకొని ఇచ్చినాను ప్రభువా. నీ దాసులను నువ్వు నిలబెట్టుకుని నువ్వు మాకు ఇచ్చినటువంటి చక్కటి వర్తమానమును బట్టి నీకు వందనం తెలియజేసుకొని ఇచ్చినాను. నిజమే, దావీదు కంటే శ్రేష్ఠుడినైనా, ఎందుకంటే తన గురించి రాయబడుతున్నటువంటి మాట తన ముందు కానీ తన తర్వాత కానీ ఏ ఒక్కరును అట్టి రీతిగా పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నైనా నిన్ను సేవించిన వారు కనబడలేదు ప్రభువా. అట్టి ఆత్మ నాకు దయచేయండి నైనా, అట్టి మనసును నాకు దయచేయండి ప్రభువా. నిఖార్సుగా నైనా నిన్ను సేవించు ప్రభువా, నైనా సంపూర్ణంగా నైనా నిన్ను అనుసరించేటువంటి వ్యక్తిగా నేను ఉండగలిగినటువంటి ధన్యత నాకు దయచేయమని మేము అడుగుతూ ఉంటున్నా. ధర్మశాస్త్రాన్ని నైనా యెహోవా మాట చొప్పున, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున నేను అనుసరిస్తాను అని ఎలాగైతే తను నిబంధన చేసుకుంటూ వచ్చి ఉన్నారో, మందిరమును ప్రభువా పవిత్ర, అక్కడ రాయబడుతున్నటువంటి మాట యెరూషలేము పట్టణమును యూదా పట్టణమును ఆయన పవిత్రపరచును అని రాయబడుతుంది. అటు రీతిగానైనా నీ దేవాలయమైనటువంటి ఈ దేహమును ప్రభువా మమ్మల్ని మేము పవిత్రపరుచుకునేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని మేము అడుగుతూ ఉంటున్నాం. వాక్యానుసారంగా ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిగా పస్కా పండుగ ఆచరించిన రీతిగా నీ రొట్టెనైనా నీ ద్రాక్షారసము విషయంలో మేము ఏ విషయంలోనూ అలసత్వము కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా దాని ప్రకారంగా కొనసాగించేటువంటి చేసే మనసును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నిన్ను పోలి నడుచుకునేటువంటి ధన్యత, ఎలాగైతే నైనా తన పితరుడైనటువంటి దావీదు దేవుని కృప పొందుకున్న, దేవునికి చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని చెప్పబడిన దావీదును అనుసరించిన రీతిగా మేమునైనా నీ కుమారుడైన యేసుక్రీస్తును అనుసరించి నీ దీవులతో నింపబడేటువంటి ధన్యత మా అందరికీ మీరు దయచేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఇటు చక్కటి వాక్య భాగం అందించినటువంటి నైనా ప్రియ తండ్రి గారు, నేను అంకుల్ గారిని మేము చేతిలో పెడుతున్నాం. ఇంకను నీ సేవలు వారు వాడబడుటకు నువ్వు కృప అనుగ్రహించమని, అనేక మందికి దీవెనగా వారిని మీరు నిలబెట్టుకోమని మేము అడుగుతూ, కుడి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను యోషియా వంటి వాడిగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడి నుంచి వెళ్ళుటకు కృపచూపమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారికి నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ యోషువకు తోడయుండి ఆశీర్వదించిన రీతిగా మనకును తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్.